ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి, శ్రీలతకు గుండె పగిలి నిజం చెప్పిన సీతాకాంత్, షాక్లో సందీప్ ధన. ఇంతకు ఏం జరిగింది? అసలు రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయితే శ్రీలతకు గుండె పగిలి నిజం సీతాకాంత్ చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సందీప్ ఇటు శ్రీలత వాళ్ళకి బుద్ధి చెప్పి మరీ అక్కడి నుంచి పంపించేస్తుంది రామలక్ష్మి. ఇదేంటి రామలక్ష్మి, నన్ను వాళ్ళు తప్పుగా అనుకోరా అని చెప్పాను, కానీ తప్పుడు మనుషులు మిమ్మల్ని తప్పుగా అనుకోవడం ఏంటండి? అసలు అదంతా కష్టపడి రూపాయి పోగేసి మరీ సంపాదించింది మీరు. అయితే వాళ్ళకి ఉత్తినే దారిపోయడం ఏంటి? అయినా వాళ్ళకేమీ ఆస్తి ఇవ్వకుండా లేం కదా, ఉన్నన్ని రోజులు వాడుకోవడానికే కదా ఇచ్చాము. లేదంటే మీరు ఇచ్చిన ఆస్తి మొత్తం గొల్ల చేసి మళ్ళీ మనము ఇంటి ముందే తిష్టేసి కూర్చుంటారు. అందుకోసమని ఆస్తులు అమ్మడానికి వీల్లేదు, ఉన్న ఆస్తులు ఉన్నట్టుగానే ఉంచాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా వీలునామా రాశాను అంటూ ఇంకా రామలక్ష్మి చెప్పేసరికి, అది కాదు రామలక్ష్మి అనగానే, దయచేసి వదిలేసండి ఈ విషయం గురించి. మీరు వెళ్ళి భోజనం చేయండి. మీ అమ్మగారి మీద ఎంతో ప్రేమ పొంగిపోయి బయటికి తినే కంచంలో చేయి కడుక్కుని మరీ వచ్చేశారు. మీ అమ్మగారికి మీరు చూపించే ప్రేమలో 1% కూడా లేదు. ఆవిడ మీ మీద ఎప్పుడూ స్వార్థంగానే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు అంతం చేసి డబ్బులు తీసుకుందామా, ఆస్తి కొట్టేద్దామా అని చూశారు. అలాంటి వాళ్ళ గురించా మీరు తిండి తిప్పలు మానేసి ఆలోచించడం? వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్పేసరికి, ఏమో రామలక్ష్మి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా సీతాకాంత్ జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండగా అదంతా గమనిస్తాడు మాణిక్యం. అమ్మ రామలక్ష్మి, ఇలా అంటున్నానని కాదు, మీరిద్దరూ మీ జీవితాన్ని మొదలు పెడితే అల్లుడు గారు ఒక చక్కటి ఆలోచనలతో వస్తారు. లేదంటే అలా మనేదగా వాళ్ళమ్మ చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ శ్రీలత అన్న మాటలు, తమ్ముళ్ళ భావించిన సందీప్ అన్న మాటలు, ధనా చేసిన మోసం గురించే ఆలోచిస్తారు. నువ్వే ఏదో ఒకటి చేసి నీ భర్తని మామూలు మనిషిని చెయ్యాలమ్మా అని చెప్పని అనేసరికి, సరే నాన్న అని చెప్పి ఇంకా అలాగే ఇంక ఇద్దరు ఒక గదిలోనే కదా పడుకుంటారు. ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా రామలక్ష్మి సీతాకాంత్ని దగ్గర కావాలని రామలక్ష్మి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆటో నడపాలనుకుంటున్నానండి అన్న ఆలోచన చెప్పేసరికి, నువ్వేం చెయ్యొద్దు, నేనే ఉద్యోగానికి రేపు బయలుదేరి వెళ్తాను అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచేసరికి సీతాకాంత్ కాస్త ఒక చోట జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందన్న సంతోషంలో సీతాకాంత్ చాలా సంబరంగా ఇంటికి వస్తాడు. ఇంకా రామలక్ష్మి చాలా సంతోషంగా ఉందండి మీకు ఉద్యోగం వచ్చినందుకు అనగానే, మళ్ళీ నిన్ను మహారాణిలా చూసుకుంటాను, ఎంత ఆస్తి పోయిందో అంత ఆస్తి సంపాదిస్తాను అంటూ సీతాకాంత్ చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి హత్తుకుంటుంది. ఇంకా ఆ రకంగా ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇంకిద్దరు కూడా ఒకటయ్యేసరికి రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఏ ఆటంకం లేకుండా నా భర్త నేను కొత్త జీవితాన్ని మొదలుపెట్టాము అని రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇంకా అలా 2 నెలలు కావస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా సీతాకాంత్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ చాలా హార్డ్ వర్క్ చేయడం చేస్తూ ఉండడం, ఇంకా చాలా సంతోషంగా ఉండడం, ఇదంతా జరుగుతూ ఉండగానే రామలక్ష్మి కాస్త ప్రెగ్నెంట్ అయిందన్న విషయం తెలియడంతో చాలా సంతోషపడిపోతాడు సీతాకాంత్. ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తావా అని ఎంతో సంతోషపడ్డాను. ఈ వార్త తాతయ్య వింటే ఎంతో సంబరపడతారు. తాతయ్య కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందంట. తాతయ్య కోలుకోగానే తాతయ్యని మన ఇంటికే తీసుకొచ్చేద్దాం అనగానే, అలాగే అల్లుడు గారు, మేమేమన్నా కాదన్నామా ఏంటి, ఆయన పెద్ద ఆయన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఇంకా మాణిక్యం అయితే అంటాడు. ఇంకా ఇలా ఉండగా ఒకరోజు శ్రీలత సడన్గా ఇంట్లోనే పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శ్రీలతను. ఇంకా అలా శ్రీలతను హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి, ఏంట్రా నేను బాగానే ఉండేదాన్ని కదా, నేను సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అనగానే, అదే అమ్మ మాకు అర్థం కావట్లేదు, అందుకే టెస్టులు చేయించడానికి బ్లడ్ అది ఇవ్వమని చెప్పారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా బ్లడ్ అది ఇచ్చి టెస్టులన్నీ చేయిస్తూ ఉంటారు.
చేస్తూ ఉండేసరికి తనకు బ్లడ్ క్యాన్సర్ అని త్వరలోనే చనిపోతుందన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది. నాకు బ్లడ్ క్యాన్సర్ ఏంట్రా, నేను చనిపోవడం ఏంటి అనగానే, అవును మీకు బ్లడ్ క్యాన్సరే, మీరు త్వరలోనే చనిపోతారు, దానికి ట్రీట్మెంట్ కూడా లేదు, లేదంటే సీతాకాంత్ గారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టైనా సరే మీకు ఆపరేషన్ చేయించేవారు, కానీ అవకాశం లేదనే మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు సీతాకాంత్ గారు అని చెప్పనేసరికి నాకేమీ నమ్మశక్యంగా అనిపించట్లేదు డాక్టర్ అనగానే, అదంతా మీరు చూసుకోండి, మీరైతే ప్రజెంట్ ఎటువంటి మందులు మెడిసిన్స్ ఏమీ లేవు, మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అని చెప్పనేసరికి ఇంటికి వచ్చేస్తుంది శ్రీలత. అదే ఆలోచనలో ఉంటుంది. అంటే నాకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం సీతాకాంత్కి తెలుసా, సీతాకాంత్కి తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు, అంటే నేను తట్టుకోలేనా అని సీతాకాంత్ గదిలోకి వెళ్ళి మొత్తం వెతికేసరికి శ్రీలత పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అయితే చేస్తాడు. నామినీగా సందీప్ని పెడతాడు. ఆ పేపర్స్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత అయితే. ఇదేంటిది, ఇన్సూరెన్స్ ₹1,00,00,000కి ఎప్పుడు కడుతున్నాడు, అసలు ఈ ఇన్సూరెన్స్ చేయించిన విషయమే నాకు తెలియదే అనుకుంటూ ఏజెంట్ని పిలిపించేసరికి, అవును మేడం మీ పేరు మీదే సీతాకాంత్ సార్ ఇన్సూరెన్స్ కడుతున్నారు కదా, నామినీగా సీతాకాంత్ సార్ని పెట్టమంటారేమో అనుకున్నాను, వద్దు నా తమ్ముడు సందీప్నే పెట్టమని చెప్పారు సారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అవుతుంది. నేరుగా సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి కాగితాలు, అసలు నా పేరు మీద ఇన్సూరెన్స్ ఎప్పుడు చేయించావు అనగానే, అది అమ్మా అని చెప్పనేసరికి, అసలు నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందన్న విషయం నీకెలా తెలుసు అనేసరికి, ఓ రోజు నువ్వు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు గుర్తుందా, ఆ రోజు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, ఆ రోజే టెస్టులు చేస్తే ఆ రోజే బయటపడింది, ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, మళ్ళీ తమ్ముడికి కూడా ఎలాంటి ఆదరవు ఉండదని, నా బిజినెస్లు అంటూ నాకు ఉన్న తమ్ముడికంటూ ఏదో ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి దానికి నామినీగా తమ్ముడిని పెట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు ఇంత ఆలోచన చేశావు నీ తమ్ముడు గురించి, నా గురించి కూడా ఇంత ఆలోచన చేశావు, ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా టెన్షన్ పడకుండా చూసుకునేది ఇందుకేనా, నాకు క్యాన్సర్ కాబట్టి నేను టెన్షన్ పడకూడదని నువ్వు ఎప్పటికప్పుడు నన్ను సంతోషంగా చూసుకోవాలనుకున్నావు, కానీ నేనే స్వార్థంగా ఆలోచించి నా కొడుకు గురించి ఆలోచించాను, అమ్మ అమ్మ అంటూ ఎలాంటి స్వార్థం లేకుండా పిలిచే పిలుపులో నేను ప్రేమను వెతుక్కోలేకపోయాను, నన్ను క్షమించు నాన్న, నీ విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో, నిన్ను ఎంతలా బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నావు, నేను మాత్రం కేవలం నీ డబ్బు మీద ఆశతోనే నీతో కలిసి ఉన్నాను, నన్ను క్షమించు సీత, నేను నిజంగా ఇంత పెద్ద పొరపాటు చేస్తానని కలలో కూడా అనుకోలేదు, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను సీత, నన్ను క్షమించు అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టమమ్మా, నా కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నీలోనే నా కన్న తల్లిని చూసుకున్నాను, అలాంటిటప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, తమ్ముడు కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతోనే నేను ఎలా చేశాను అంటూ ఇంకా సీతాకాంత్ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా శ్రీలత సీతాకాంత్ కాళ్ళ మీద పడినంత పని చేస్తుంది. నన్ను క్షమించు నాన్న, మనమంతా కలిసే ఉందాం, ఎవరేమంటారో అది చూస్తాను, రా మన ఇంటికి వెళ్ళిపోదాం, రా రామలక్ష్మి అంటూ ఇంకా రామలక్ష్మి చేతిని సీతాకాంత్ చేతిని పట్టుకుని ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇదేంటిది, వెళ్ళిపోయారనుకుంటే మీ అమ్మ తీసుకొచ్చింది అంటూ శ్రీవల్లి అనేసరికి, అదేనే నాకు అర్థం కావట్లేదు అంటూ సందీప్ అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.